మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నరాల తాలూకు శక్తిని పెంచుకోవటానికి, రక్త ప్రసరణను పెంచుకోవటానికి, మెయిన్‌గా తిమ్మిర్లు, నొప్పులు తగ్గించుకోవటానికి ఒక అద్భుతమైన పానీయం ఉంది. దీని తయారీ, దీనికి సంబంధించినటువంటి విశేషాలు, ముఖ్యాంశాలు ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. మధుమేహం అంటే డయాబెటిస్, అధిక రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ ఇలాంటి సమస్యల వల్ల మన శరీరంలో నరాలు కాలక్రమేణా దెబ్బతింటాయి. దీనివల్ల కాళ్ళు చేతులు గుంజటం, అలాగే తిమ్మిలు రావటం, విపరీతమైనటువంటి అలసట ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా వాత దోషం తాలూకు అసమతుల్యత వల్ల నరాల బలహీనత అనేది వచ్చేస్తుంది. ఈ సమస్యని సమూలంగా పరిష్కరించి నరాలకి ఆ నూతన ఉత్తేజాన్ని ఇచ్చేటటువంటి ఒక ప్రత్యేకమైన పానీయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ పూర్తి వివరాల్లోకి వెళ్దాం. నరాల సమస్యలకు ప్రధాన కారణాలు ఏమిటి? ముందు ఇది తెలుసుకోవాలి. మన శరీరంలో నరాలు బలహీనపడటానికి లేదా నరాల్లో అడ్డంకులు అంటే వాటికి కూడా మైక్రో సర్క్యులేషన్ ఉంటుంది. ఆ సర్క్యులేషన్‌లో అడ్డంకులు ఏర్పడటానికి అనేక కారణాలు ఉంటాయి. మధుమేహం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు ఏం జరుగుతుంది? అది నరాల పొరని దెబ్బతీస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో డయాబెటిక్ న్యూరోపతి అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీంతో పాటు శరీరంలో కొలెస్ట్రాల్, అలాగే అదనపు కొవ్వు పెరిగిపోవటం వల్ల కూడా ఈ రక్త ప్రసరణ అనేది మందగిస్తుంది. హార్మోన్ల తాలూకు అసమతుల్యత, మూత్రపిండాలు లేదా ఈ కాలేయంలో ఉండేటువంటి విషతుల్యాలు అంటే టాక్సిన్స్ కూడా ఈ నరాల ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ఈ కారణాల వల్ల కాళ్ళలో తీపులు, వాపులు, మంటలు, రాత్రిపూట తిమ్మిర్లు ఇలాంటి లక్షణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మంత్రం లాంటి ఒక చక్కటి ఇంటి చిట్కా గురించి ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలి. వంటగదిలో మనకి దొరికేటటువంటి కేవలం 3 వస్తువులతో ఒక శక్తివంతమైన కషాయాన్ని తయారు చేసుకోవచ్చు. ఎలా? సింపుల్. ఒక స్టీలు పాత్ర తీసుకోండి. దీంట్లో ఒక గ్లాసు నీళ్ళను పోసి స్టవ్ మీద పెట్టి వేడి చేయండి. ఇందులో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక పెద్ద యాలక దాన్ని గింజలతో సహా దంచి వేయండి. అలాగే 2 లవంగాలను కూడా వేయండి. లవంగాల్ని కొంచెం దంచి వేయటం వల్ల వాటిలో ఉండేటటువంటి ఆ సారం నీటిలోకి బాగా చేరుతుంది. ఈ మిశ్రమాన్ని 2 లేదా 3 నిమిషాల పాటు బాగా బాయిల్ చేయండి, మరిగించండి. నీరు మరిగిన తర్వాత ఆహ్, అప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ పానీయం గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచండి. దీన్ని స్వాంగ శీతలం అంటారు. తీపి కావాలనుకునే వాళ్ళు కొంచెం బెల్లం లేదా కాస్తంత తేనె చివర్లో కలుపుకోవచ్చు. కానీ మధుమేహం ఉన్నప్పుడు మాత్రం ఈ తీపి పదార్థాలకి మీరు దూరంగా ఉండాలి. పానీయాన్ని తీసుకునే లేదా సేవించేటువంటి సరైన సమయం ఏమిటి? ఇది అసలైనటువంటి విషయం. ఏదైనా ఒక ఔషధం సరైన సమయంలో తీసుకున్నప్పుడే దాని ఫలితం మీకు లభిస్తుంది. ఈ పానీయాన్ని రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక అరగంట తర్వాత ఆగి, భోజనం తర్వాత ఒక అరగంట ఆగి తాగండి. ఇలా వరుసగా 14-15 రోజుల పాటు క్రమం తప్పకుండా దీన్ని తీసుకోవాలి మీరు. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుంది? నరాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోవటమే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తి కూడా అందుతుంది. అది దీంట్లో ఉండేటువంటి ప్రత్యేకత. కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా తగ్గుముఖం పట్టి రక్త ప్రసరణ ఇది వ్యవస్థ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది మెరుగుపడుతుంది. అయితే ఫలితాన్ని రెట్టింపు చేసే మరొక రహస్యం ఉంది. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఈ పానీయం తాగిన 15 నిమిషాల తర్వాత ఒక చిన్న చెంచా సోంపు గింజల్ని నమిలి తినాలి. ఈ చిన్న మార్పు మీ జీర్ణక్రియని అంటే డైజెషన్ తాలూకా వేగాన్ని పెంచుతుంది. ఇది ఆ కషాయం ప్రభావం శరీరం లోపల ఉండేటువంటి ప్రతి నరానికి చేరేలాగా చేస్తుంది. ఈ పద్ధతిని ఒక నెల రోజుల పాటు మీరు పాటించారనుకోండి, చేతులు, కాళ్ళు ఇలాంటి వాటిలలో ఆ నొప్పులు, తిమ్మిర్లు ఇలాంటి వాటి నుంచి మీకు పర్మనెంట్‌గా రిలీఫ్ లభిస్తుంది. అసలు దీంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియెంట్స్ వీటి వెనక ఉండేటువంటి ఈ ఔషధ గుణాల వెనక ఉండే విజ్ఞానం ఏమిటి? ఇది తెలుసుకోవాలి మీరు. మనం ఇప్పుడు తయారు చేసుకున్న ఈ పానీయంలో వాడిన ప్రతి పదార్థానికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. ఉదాహరణకు దాల్చిన చెక్కను తీసుకుంటే దీంట్లో యాంటాక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. నరాల్లో పెరిగిపోయిన కొవ్వును కరిగించి రక్త ప్రసరణ సులభతరం చేస్తాయి. పెద్ద యాలక ఆయుర్వేదంలో బృహద్దయాల అంటారు. దీంట్లో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటుని సమతుల్యం చేసి గుండె పనితీరుని మెరుగుపరుస్తాయి. లవంగాలు వీటిలో ఉండేటువంటి యూజినాల్ అనేటువంటి ప్రత్యేక పదార్థం నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. నరాల్లో వచ్చేటువంటి ఆ తిమ్మిర్లు, మంటలు ఇలాంటి వాటిని నివారించడానికి ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇక అడ్జువెంట్ థెరపీ ఆహారంలో మార్పులు, చేర్పులు కూడా కొన్ని అవసరం. వాటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. దీనికి సంబంధించి మరికొన్ని పదార్థాలు ఉన్నాయి. కేవలం ఈ పానీయం తీసుకోవటం మాత్రమే కాకుండా రోజువారీగా ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే నరాలు మరింత బలంగా తయారవుతాయి.
ఈ ఈ తిమ్మిర్లు, మంటలు, నొప్పులు శాశ్వతంగా తగ్గడానికి ఈ ఆహార ఔషధాలు కూడా మీకు సహాయపడతాయి. అవిసె గింజలు వీటిలో ముందుంటాయి. అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి నరాలకి బలాన్నిస్తూ కీళ్ళ నొప్పులను తగ్గించడానికి సహాయపడతాయి. అవిసె గింజలను ఎలా వాడాలి? కాస్త దోరగా వేయించి పొడి చేసుకొని ఉదయాన్నే నీళ్లతోటి కానీ లేదా పెరుగుతో కానీ కలిపి తీసుకోవచ్చు. చియా గింజల గురించి మరీ చెప్పుకోవాలి. వీటిలలో ఇనుము ఉంటుంది, ఐరన్, పొటాషియం ఉంటుంది. దాంతోపాటుగా యాంటాక్సిడెంట్ గుణాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇవి శరీరపు తాలూకు అలసటని దూరం చేసి రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచుతాయి. చివరగా ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజసిద్ధమైన పదార్థాలను సరైన పద్ధతిలో ఉపయోగించారనుకోండి, నరాల బలహీనత, కీళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలు మీరు సులభంగా జయించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహార నియమాలే దీర్ఘకాలపు ఆరోగ్యానికి అసలైన పునాది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.